అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ పరమాత్మని సంపూర్ణ విభూతి మహిమ కలిగినటువంటి పర్వం ఉద్యోగ పర్వం. అంటే భగవంతుడు సకల లోక వ్యాపకుడంతటి వాడు తన భక్తుల మీద ఉన్న అభిమానం కొద్దీ వారికి రక్షణ కలిగించడానికి నడుం కట్టుకుని ఒక రాయబారిగా మారినటువంటి ఘట్టాలున్న అపూర్వ పర్వం ఉద్యోగ పర్వం. అందుకే ఆయన పాండవుల మీద ఉన్న అభిమానం కొద్దీ, నాయనా ధర్మరాజా నేను నీకు సాయం చేస్తానని నడుం కట్టుకుని కోరకుండా సాయం చేసే మహానుభావుడు ఆయన. సహజంగా భగవంతుడి యొక్క లక్షణం ఏంటంటే ఒక్కసారి ఎవరన్నా శరణాగతి పొందితే వాళ్ళని రక్షిస్తాడు. సరే, నిన్న మనం చెప్పుకున్నాం విదురుడు అనేకమైన ధర్మములు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ తర్వాత సనత్సుజాతుడనేవాడి చేత కూడా విదురుడు తత్వబోధ చేయించాడు. సూర్యోదయం అయ్యింది, ధృతరాష్ట్రాదులంతా కొలువు తీర్చారు. అప్పుడు సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడు అడగ్గా తాను బయలుదేరిన దగ్గర నుంచి పాండవులు ఉపప్లావ్యంలో ఉన్న ప్రాంతానికి వెళ్లి వారందరినీ విడివిడిగా చూడటం, అందరినీ చూడటం, ఈ విశేషాలన్నీ వివరించాడు. ఇక్కడ గొప్ప ఘట్టం ఒకటి ఉంది. రాత్రిపూట అలసటతో ఉన్న సంజయుడు ఏమని చెప్పాడు? ధర్మరాజును చూశాను, పాండవులను చూశాను, వాళ్ళేదో కొంచెం క్రోధావేశాలతో పలికారు అని మాత్రమే చెప్పుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్పాడు. నేను ముందుగా ఉపప్లావ్యమునకు వెళ్ళాను. అంటే మత్స్యరాజు గారి యొక్క నగరానికి దగ్గరలో ఉన్న ఒక వనంలో పాండవులంతా యుద్ధానికి సంసిద్ధులై సైన్యాలను పోగు చేసుకుంటూ బంధువులందరితోటి సమావేశం అవుతున్నారు. ఆ వనానికి ఉపప్లావ్యము అని పేరు. ఆ ప్రాంతానికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు ఈ సమయములో అర్జునుడు కృష్ణుడు ఏకాంతంగా ఉన్నారు. ఎవరు పడితే అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళకూడదన్నారట కాపల వాళ్ళు. వెంటనే సంజయుడు ఎంతో భక్తితోటి శ్రీకృష్ణుడికి నేను భక్తుణ్ణి, అర్జునుడు నాకు ఆత్మీయుడు, నేను వచ్చానని లోపల ఒక్క సమాచారం ఇవ్వండి, పరమాత్ముడు అంగీకరిస్తే లోపలికి పెడతానన్నట్ట. వెంటనే కాపల వాళ్ళు లోపలికి వెళ్ళి సంజయుడు అనేవాడు ఎవరో వచ్చారట, శ్రీకృష్ణ పరమాత్మను చూడాలనుకుంటున్నాడు అనగానే కృష్ణుడు సంభ్రమంతో పంపించన్నట్ట. సంజయుడు ఇప్పుడు లోపలికి వచ్చాడు. వచ్చే ముందే అక్కడ కాపలా వాళ్ళని అడిగాడు లోపల ఎవరెవరున్నారు అని. ఇది ఏకాంత మందిరం. అర్జునుడు కృష్ణుడు మాత్రం ఉన్నారు. పక్కన ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. ఒక ఆవిడ ద్రౌపది, మరొక ఆవిడ సత్యభామ అన్నారట. వెంటనే ఈయన చాలా వినయంగా మాట వరుసకు కూడా నోట్లో ఏ విధమైనటువంటి ద్రవ పదార్థాలు లేకుండా చూసుకుని, ఆహార పదార్థాలు లేకుండా చూసుకున్నాడు. సాధారణంగా మనం ఎవరికైనా గొప్ప వాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు నవ్వులుతూ వెళ్ళకూడదు. ఒక గొప్ప వ్యక్తిని, ఒక గురువునో భగవంతుడో చూడటానికి వెళ్ళేటప్పుడు కిళ్ళీలు వేసుకోవటం, లోపల ఏవో రకరకాలైనటువంటి చెత్తా చెదానికి గుట్కాలు నవ్వడం, ఏదో ఒకటి మొత్తం మీద తిండి నవ్వులుతూ
నములుతున్నటువంటి నోటితోటి భగవద్ దర్శనం గురు దర్శనం వంటివి చెయ్యకూడదు. అందుకే వెంటనే ఏం చేశాడు సంజయుడు, ఓహో లోపల శ్రీకృష్ణుడు అర్జునుడు ద్రౌపదితో సత్యభామతో కలిసి ఉన్నారు, ఇది పవిత్ర స్థలం, ఇటువంటిప్పుడు లోపలికి వెళ్లేటప్పుడు జాగ్రత్త పడాలని భావించి కాసిన నీళ్లు నోట్లోకి తీసుకుని పుక్కిలించి ఏమాత్రం నోటి నుంచి దుర్వాసన రాకుండా ఏ విధమైన ఆహార పదార్థం లేకుండా చూసుకున్నాడు. అంటే పవిత్రంగా వెళ్లాలన్నమాట. వెళ్లగానే ఆయనకు ఒక అపూర్వ దృశ్యం కనపడిందిట. సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి, భీష్ముడు మొదలైన వాళ్ళకి, దుర్యోధనుడు వింటూ ఉండగా నా జీవితంలో అదొక పర్వదినం. ఏది? శ్రీకృష్ణుని చూడడం. నేను వెళ్లేసరికి శ్రీకృష్ణుడు సంపూర్ణంగా నీలమైన తన కాంతితో డేరా అంతా నింపేశాట. అనగా శ్రీకృష్ణుడు ఓ మంచం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతి మొత్తం ఆ ప్రాంతం అంతా ధగధగలాడిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫ్లాష్ లైట్లు వేస్తే ఆ లైటింగ్ నా మీద పడుతుంది, అప్పుడేదో కొంచెం నేను జిగేలు అంటాను. కానీ అక్కడ అలా కాదు. శ్రీకృష్ణుడి దగ్గర ఏ దీపాలు లేవు, ఆయనే పెద్ద దీపం, లోకానికి వెలుగు చిచ్చే దీపం. ఆ దీపం నీలంగా వెలిగిపోతోంది. ఆ శ్రీకృష్ణుడు తన నీలకాంతితో ఆ ప్రాంతాన్ని నింపేస్తున్నాడు అనమాట. అంత కాంతితో ఉన్న స్వామివారు ఎలా ఉన్నాడు? ఈయన వెళ్లేసరికి ఒక పెద్ద పరుపు ఉంది, మంచం మీద పరుపు వేశారు. ఆ పరుపు మీద వయ్యారంగా పడుకున్నాడు. పూర్తిగా పడుకోవడం కాదు, తల కింద చెయ్యి పెట్టుకుని కాళ్లు చాచి అట్ట. ఆ కాళ్లు అర్జునుడు తన ఒళ్ళో పెట్టుకున్నాడు. అర్జునుడికి ఎంత భక్తి ఒకసారి ఆలోచించాలి మనం. అర్జునుడు స్వయముగా శ్రీకృష్ణుడు కాళ్లు చాచి పడుకునుంటే ఆ కాళ్లు తన ఒళ్ళో పెట్టుకుని ఎంతో ప్రేమతో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు కాళ్లు పెసకడం అంటే కృష్ణుడికి ఏమన్నా కాళ్ళ నొప్పులా? కాదు కదా. అది భక్తికి చిహ్నం, గుర్తుపెట్టుకోండి. చాలా కాలం క్రితం ఓ మహానుభావుడు విపరీతమైన తెలివి కలిగినవాడు ఒక ప్రశ్న వేశాడు. ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి విష్ణు కాళ్లు ఒత్తుతున్న పటం ఉంది మా ఇంట్లో, ఎప్పుడూ లక్ష్మి కాళ్ళు అలా ఒత్తుతూ ఉండవలసిందేనా, వేరే పనులు లేవా, స్వామివారికి కాళ్ళు అలా నిప్పులు పుడతాయా అన్నాడు. ఇలాంటి వెకిలి మనుషులు కొందరు ఉంటారు. అమ్మవారు అప్పుడప్పుడు స్వామి మీద భక్తితోటి తరించడం కోసం అలా పాదాలు ఒత్తుతుంది తప్ప 24 గంటలు వాళ్ళిద్దరికి అదే పని అనుకోకండి. ఇప్పుడు పద్మాకర్ గారు ఉపన్యాసం చెబుతున్న ఫోటో, అక్కడ మైకుతో ఉన్న ఫోటో పెట్టారు కదా అక్కడ. అంటే ఎప్పుడు నేను మైకు దగ్గర కూర్చుంటానా? నేను ఇంట్లో మైకు పెట్టి కూర్చుంటానా? ఇది ఇక్కడ ఈ ఫోటో అక్కడ పెట్టారు. అలాగే స్వామివారి యొక్క పాదములు నొక్కుతున్న ఒక పటం చక్కగా మనం భక్తితో పెట్టుకున్నాం. అంతేగాని 24 గంటలు అమ్మవారికి పని లేదు, అయ్యవారికి పని లేదు, వాళ్ళు ఇంకే లోకానికి వెళ్ళరు, ఎన్ని అవతారాలు ఎత్తారో. అది ఒక పవిత్రతకి చిహ్నం, శరణాగతికి, జీవాత్మకి ప్రతీక. అమ్మ ఆయన పరమాత్ముడు. పరమాత్ముడిని ఆవిడ సేవించింది. దాన్ని మనం ఏం చేసాం, ఓ పటం కింద చిత్రించి ఇంట్లో పెట్టుకున్నాం. అలాగే కొన్ని పనులు అలా ఉంటాయి. కాబట్టి అర్జునుడు కృష్ణుడికి ఏవో కాళ్ళు నొప్పులను నొక్కడం కాదు, నొక్కడం ద్వారా తన చేతుల్ని పవిత్రం చేసుకుంటున్నాడు. రేపు పొద్దున ఈ చేతులతో యుద్ధం చెయ్యాలి, లోకోత్తరులైన వీరుల్ని చంపాలంటే ఈ చేతులకి అపూర్వమైన శక్తి కావాలి. ఆ శక్తి శ్రీకృష్ణుడి పాద సేవ వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిజంగా పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకి కృష్ణుడి పాదాలున్న పటం ఇచ్చేవారు. ఆ పాదాలకు నమస్కారం చేసి యుద్ధానికి వెడితే మిలిటరీ వాళ్ళకి ఆ శక్తి వచ్చేది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన మిలిటరీ వాళ్ళు చైనాతో యుద్ధం చేశారు కదా. ఆ యుద్ధం చేసినప్పుడు చాలా మంది మిలిటరీ వాళ్ళు కృష్ణుడి యొక్క ఇలాంటి పటాన్ని పెట్టుకుని పాదాలకి దండం పెట్టి వెళ్లారట. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక అపూర్వమైన వ్యక్తి మన అదృష్టవశాత్తు కొంతకాలం మనకి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మహాత్ములండి వాళ్ళు. అలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం. అంతేగాని నాస్తికులు, ఎప్పుడు పడితే అప్పుడు వ్యసనాలతో ఉండేవాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క భార్యలతోటి సంపర్కం పెట్టుకునేవాళ్ళు, 17 ఏళ్లు ప్రధానమంత్రిగా మనం పరిపాలిస్తే అటువంటి దౌర్భాగ్యుల వల్ల మనకు వ్యసనాలు వస్తాయి. సాత్వికులు, జ్ఞానుల వల్ల మనకు లాభాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇలా అన్నామని మీరు ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్ ఈ విషయంలో. మన వేదం కంటే, మన ధర్మం కంటే మనకు మించిందే ఉంది. మన ధర్మాన్ని నిలబెట్టడానికి మాకు కూడా ధైర్యం లేకపోతే ఇక రేపటి నుంచి ఈ లోకం అంతా అయ్యో అని భయపడిపోతుంది. ఇప్పటికే చాలా మంది భయపడిపోయారు. చాలా కాలం హిందువులు దెబ్బతిన్నారు. ఆ దెబ్బ నుంచి తీర్చడం కోసమే ఈ మధ్యకాలంలో కొంతమంది విజృంభిస్తున్నాం. వాళ్ళు దేశానికి అవసరం. ఇవాళ మన అదృష్టం ఏంటో తెలిసినా, నేను గాని పరిపూర్ణానంద స్వామి వారు లాంటి వాళ్ళు గట్టి వాళ్ళు అనమాట పోరాడుతున్నారు మన మతం కోసం. కోటేశ్వరరావు గారు కానీ ఇటువంటి వ్యక్తులకు మీరు అండదండగా ఉండాలి, తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు సాహసించి యుద్ధం చేస్తున్నారు. వీడు ఒక్కడైనా ఇంతమంది వ్యక్తుల యొక్క శక్తులు కూడా ఉంటాయి గనక. కాబట్టి మనందరం కూడా మన ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు, మన ధర్మాన్ని నాశనం చేసేవాడిని 2 తిట్లు తిట్టినా తప్పులేదు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని ఎలా తిట్టాడో మీరు చూశారు కదా. మనకు ఆ మాత్రం ధైర్యం లేకపోతే మనం బ్రతకలేము.
కాబట్టి ఎప్పుడైనా నేను అలా అన్నా తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరు అలా విమర్శించకండి అని సలహా ఇవ్వద్దు, ఇస్తే నేను వినను, మీకు ఇష్టమైతే వినండి లేకపోతే పొండని చాలాసార్లు చాలా మందికి చెప్పా. ధర్మం కోసం చెబుతున్నాం గనక. ఇదేమన్నా నా స్వార్థం కోసమో నేనేదో డబ్బు పోగేసుకోవడానికో చెప్పాను అనుకోండి, అప్పుడు చెప్పొద్దని చెప్పండి, ఏం పర్వాలా. కానీ ఇది మన ధర్మం, మన వేదం, మన మతం నిలబడాలంటే మన మతాన్ని నిలబెట్టేటటువంటి దీని మీద నమ్మకం కలిగినటువంటి మహానుభావులు అవసరం అన్నమాట. ఈ రోజు నుంచి మీరు తప్పక ఇటువంటి వాటి వెంట ఉంటామని చెప్పి గట్టిగా పదండి పట్టు. శ్రీకృష్ణుడి పాదాలు అంత శక్తివంతమైనవి. ఆ పాదాలు అందుకే అర్జునుడు ఒత్తుతున్నాడు. అది నేను చూశాను. నా శరీరం గగుర్పాటుకు గురయింది. అప్పుడు శ్రీకృష్ణుడి సౌందర్యం, ఆయన కాంతి, ఆయన రూపం వేలాది సూర్యుల కాంతిని చూచిన దానికంటే మిరుమిట్లుగా ఉందిట. నరుణ్ణి నారాయణుణ్ణి చూచి సంతోషం కలిగింది, ఆ రూపాన్ని చూడలేక భయము కలిగింది. అంటే నరనారాయణులు కావాలని ఒరే మేము యుద్ధానికి వస్తే ఇలా ఉంటాం రా అని ఒక చూపు చూపించారనమాట భక్తుడైన సంజయుడికి. అందుకే సంజయుడు ఏమంటున్నాడు, భక్తి భయం రెండూ కలిగాయి. ఇటువంటి వాళ్లతోట మన మూర్ఖుడు దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు అని వణికిపోయాను. ఆ సమయంలో వాళ్ళకి వెనకవైపు నిలబడి చేతులు కట్టుకుని ద్రౌపది సత్యభామ ఉన్నారు. సత్యభామ శ్రీకృష్ణుడి తలతో కాలితోటి తల తన్నడమే కాదు, ఆ అవసరం వస్తే ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుని వినయంగా నిలబడి అంత సేవ చేస్తుంది. ఆ రోజున సంజయుడు చూస్తున్న రోజున అత్యంత వినయ సంభ్రమములతో సత్యభామ, ద్రౌపది అర్జునుడికి కృష్ణుడికి వెనక ఉండి సేవ చేస్తున్నారు. ఆ అపూర్వ దృశ్యం చూసి పులకించిపోతూ ఉండగా కృష్ణుడు నన్ను చూచి ఆ పడుకున్నవాడు అర్జునుడి ఒళ్ళో ఉన్న కాళ్లు తీసి కింద ఉన్న రత్నాల పీఠం మీద పెట్టాడు. అక్కడ ఒక చిన్న గద్దె ఉందిట, ఓ పీఠం. ఆ పీఠం మీద ఆయన కాళ్లు పెట్టుకుని ఉన్నాడు. ఇంతలో సంజయుడి కేసి చూసి, నాయనా సంజయ, నీకు ఒక పవిత్ర పీఠం ఇస్తున్నాను అని తన పాదపీఠాన్ని అర్జునుడికి ఇచ్చి అతనికి అయ్యి అన్నట్ట. మంచం మీద పడుకున్నాడు, కాళ్ళేమో దేని మీద పెట్టాడు. ఎప్పుడు కూడా మీరు చూశారుగా, భగవంతుడు కాళ్లు పెట్టుకోవడానికి ఓ పీఠం ఉంటుంది, పాదపీఠం. అమ్మవారి పటాలు చూశారు కదా, కింద ఏముంటుంది, ఓ పదపీఠం ఉంటుంది, చిన్న గద్దె. అది రత్నాలు మణులు తాపడం చేయబడిన బంగారపు గద్దె. ఆ గద్దె మీద కాళ్లు పెట్టి ఇప్పుడు ఆ కాళ్లు తీసి అర్జునుణ్ణి ఈ పీఠం సంజయుడికి అన్నాడు. స్వామివారి పాదపీఠం సంజయుడికి ఇస్తే సంజయుడు దాని మీద కూర్చుంటే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. అందుకని స్వామి ఇచ్చాట. ఆ పీఠం ఇచ్చి దాని మీద కూర్చోంటే, స్వామి నాకు పునర్జన్మ వచ్చినా పర్వాలేదు, కానీ నీ పాదపీఠం మీద తలపెట్టి నమస్కరిస్తాను కానీ నేను కూర్చోను అని దానికి దండం పెట్టి కింద కూర్చున్నాడు ఆయన. స్వామి ఎంత కరుణాస్వరూపుడు, వీడంత వినయవంతుడు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నిజానికి ఇంకోటి ఎవడన్నా అయితేనే అమ్మ బాబోయ్ స్వామివారు పాదాలు పెట్టుకునే పీఠం కూర్చోడానికి ఇచ్చారని ఎగిరి గంతులేసి కూర్చుంటారు. కానీ ఔచిత్యం కలిగిన జ్ఞాని పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తోంది. అందుకని నువ్వు నాకు మోక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పాదపీఠం మీద తలపెట్టి నమస్కరిస్తాను, వినయంగా పూజిస్తాను, నేను మాత్రం దాని మీద కూర్చోను అని రెండు చేతులు ఆ పీఠం మీద పెట్టి దాని కళ్ళకద్దుకుని కింద కూర్చున్నాడు. దానివల్ల ఏమైంది, ఈ సంజయుణ్ణి ఏదో కొద్ది రోజులు వైకుంఠానికి తీసుకెడదాం అనుకున్న స్వామి శరీరం విడిచిపెట్టాక ఇతనికి శాశ్వత వైకుంఠం ఇచ్చాడు. కాబట్టి సంజయుడు జ్ఞాని, మహాత్ముడు, ఒక యోగి. మీకు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, ఆయన నిజానికి ఒక రథసారథి కదా. కాబట్టి ఈయన సూతుడే, కర్ణుడు సూతపుత్రుడే. కానీ ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. రథం నడిపే వాళ్లలో ఆ శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని దాటి పైకి వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు, అజ్ఞానంలో పడి కృష్ణుడిని ధిక్కరించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే సంజయుడికి వ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు. మరి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చారా? మన ఉద్యోగంతో సంబంధంలా, మన కులముతో సంబంధం లేదు, మన మతముతో సంబంధం లేదు, మనం ఆడా మగ అనే సంబంధం లేదు. పరమాత్మకి జ్ఞానము, వైరాగ్యం, భక్తి. భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఎవరి దగ్గర ఉంటే వాడు ఆయనకి గొప్పవాడు. కాబట్టి నేను ఈ వంశంలోనే పుట్టాను, ఈ కులంలో పుట్టా, లేకపోతే నేను ఇక్కడే పుట్టాను, నేను ఇలాంటి వాడిని అనుకోవడం వ్యర్థం. ఎవడికి భక్తి ఉంటే వాడు ఉత్తమోత్తముడు. భారతం మనకి చెబుతున్న అపూర్వమైన నీతి. ఆ తర్వాత అర్జునుడు అయినా కూడా ఎంతో ప్రేమగా సంభావించారు. కాకపోతే అర్జునుడు ఏమన్నాడో తెలుసిన, శ్రీకృష్ణుడు ముందు మాట్లాడతాడు, ఆయన విన్నాక ఆయన మాట్లాడాక నేను మాట్లాడతానన్నాడు. శ్రీకృష్ణుడు లేచి, సంజయ నువ్వు ఉత్తముడివి, అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. పాండవులు నానాయాతనలు పడినా క్షమించారు, ఆ విషయం నీకు తెలుసు. ధృతరాష్ట్రుడు పిల్ల చేష్టలు చేసి పిల్లవాళ్లని అదుపులో పెట్టలేక ఇంత గొడవ తెచ్చుకున్నాడు. ఆ గొడవకి ఇకనైనా ముగింపు పలకాలి.
పాండవులు ఇంక దేనికి సమ్మతించరు. రాజ్యం ఇస్తే తప్ప రాజ్యం ఇవ్వం, ముష్టెత్తుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అంగీకరించాలంటే రాజ్యం ఎంతో కొంత ఇవ్వాలి. అలా ఇచ్చేలా నువ్వు చేసావా యుద్ధం ఆగుతుంది, లేదా యుద్ధం సంసిద్ధం అయి తీరుతుంది అని కృష్ణుడు అనగానే నరుడు ఏమన్నాడో తెలుసా? 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, ఇవి నా గాంధీవంలో చేరాయి. ఈ 13 ఏళ్ల శక్తి గాంధీవంలో ఉన్నది. ఆ ధనుష్టంకారంతో కౌరవుల యొక్క శిరస్సులు తెగి కింద పడతాయని దుర్యోధనుడికి చెప్పని అర్జునుడు ఎర్రని కళ్లతో చెప్పాడు. మా రాజ్యం మాకెమ్మను. రాజ్యం పోయి నానాయాతన పడుతున్న వాడి కష్టాలేమిటో వాడికి తెలియకపోతే వాడిని కూడా ఒక 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యమను. అప్పుడు వాడికి ఓహో కష్టం అంటే ఇదే అని తెలుస్తుంది. అంతేకాని కుడిచి కూర్చుని జోదమాడి కపటత్వంతో కుళ్ళు సంపాదన సంపాదించి ఆ సంపాదన అనుభవిస్తున్న వాడికి కష్టం తెలియదు అని నేను చెప్పానని చెప్పన్నాడు అర్జునుడు. ఆ తర్వాత ధర్మరాజాదులంతా శాంతంగా మాట్లాడుతూనే అవసరమైతే యుద్ధానికి వచ్చి చీల్చి చెండాడతామనే ఉగ్రమైనటువంటి పలుకులు కూడా పలికారు. కాబట్టి ఆ వేపున అవ్యగ్రత వ్యగ్రత రెండూ ఉన్నాయి. శాంతము ఉన్నది, క్రోధము ఉన్నది. తర్వాత నీ ఇష్టం అనగానే భీష్ముడు అంతా విని, చూశావా భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి సంజయుడిని ఎలా అనుగ్రహించాడో. ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను దుర్యోధన, నీతో పాటు సభాసదులంతా కూడా వినవలసిన రహస్యం ఇది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక అపూర్వమైన సభ నిర్వహించాడు. అది కూడా భూలోకంలో కాదు, ఏదో గుంటూరులోనో విజయవాడలోనో ఏలూరులోనో పెట్టిన సభ కాదు. అది బ్రహ్మలోకంలో బ్రహ్మ ఒక మహాసభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో బ్రహ్మగారు పద్మాసనం మీద ఉన్నాడు. బ్రహ్మగారి ఆసనం తెల్ల తామర పువ్వు, శిత కమల ఆసనుడు, పొండరీకాసనుడు అని పేరు. పొండరీకము అంటే తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వు మీద బ్రహ్మగారు అధ్యక్షుడిగా కూర్చున్నట్ట. ఓ పక్కన ఇంద్రాది దేవతలు, మరో పక్కన బృహస్పతి వంటి ఋషులు, మరో పక్కన మహానుభావులైన దిక్పాలకులు, ఇంకా భూలోకంలో ఉన్న ఋషులు, దేవలోకంలో ఉన్న ఋషులు, హేమహేమీలు, వశిష్ఠుడి లాంటి వాళ్ళు, మార్కండేయుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి ఋషులంతా కూర్చున్నారు ఆ సభలో. మరో పక్కన నారదుడు, సనక సనందనాదులు వంటి బ్రహ్మమానస పుత్రులు. ఆ సమయంలో 2 మహాపురుషులు అక్కడికి వచ్చి చట్టాపట్టాలు వేసుకుని రాసుకు పూసుకుని అటు ఇటు తిరగడం మొదలెట్టారు. దాంతో ఆశ్చర్యం కలిగింది బృహస్పతికి. వెంటనే బ్రహ్మదేవుడికి నమస్కరించి, బ్రహ్మదేవా, నీ సభలో నీ ఎదురుగుండా నిన్ను పెద్ద లెక్క చేయకుండా, నీకు నమస్కారం చేయకుండా రాసుకు పూసుకు తిరుగుతున్నారు 2 ఎవరు అన్నట్ట. వెంటనే బ్రహ్మగారు ఆ 2కి తాను దండం పెట్టి, నువ్వు కూడా దండం పెట్టి అన్నట్ట. వాళ్ళు చూస్తే కుర్రాళ్ళు. బ్రహ్మదేవుడేమో మహానుభావుడు, సృష్టికర్త. సృష్టికర్త 2 కుర్రాళ్ళకి దండం పెట్టడం ఏమిటి అని అనుమానం వచ్చిన బృహస్పతి బ్రహ్మ దండం పెట్టాక తాను దండం పెట్టకుండా ఉండకూడదుగా. అందుకని బ్రహ్మతో పాటు తాను వినయంగా నమస్కరించి, ఇప్పుడు చెప్పు వీళ్ళు ఎవరన్నట్ట. వాళ్ళెవరా? మహిత మునులు, శ్రీమన్నారాయణుని మూర్తులు. శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణ కోసం తన శరీరాన్ని 2గా విభజించుకున్నాడు. ఆ విభజించుకున్న 2 రూపాలే వీళ్ళు. ఒకడు నరుడు, ఇంకొకడు నారాయణుడు. ఆ నరనారాయణులు మమ్మల్ని రక్షిస్తున్న తండ్రులు, సమస్త లోకాలకి మూలకారకులు వీళ్ళు. వీళ్ళు ఈ సభల్లోనే కాదు, ఏ లోకంలో అయినా తిరుగుతారు. మనకు అహంకారం ఉందా లేదా అని పరీక్షించడానికి ఇక్కడ కాసేపు తిరుగుతున్నారు. మనం ఎవరమైనా ఎవర్రా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని అహంకరించామా పతనం అవుతాం. నాకు దురహంకారం లేకుండా చూడడానికి ఇప్పుడు కాసేపు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు వీళ్ళు. అనిమిషహితము ధనుజనాశనమును చేయుదురు, అధర్మ సంగ్రామము కల్గిన చోట ధర్మపరులగు జనముల గెలిపిల్తురధిక సంరంభమునల్. కాస్త మధ్యలో మాట్లాడకుండా లేవకుండా చూడండి. ఒకసారి మళ్ళీ గోవిందానండి. ఈ 2 మహానుభావులు తరచుగా దేవతలకి హితం చేకూరుస్తారు, రాక్షసుల్ని నాశనం చేస్తారు. ఎక్కడైనా లోకంలో అధర్మం పెరిగితే ఆ అధర్మపరుల్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేస్తారు. ధర్మమును ఆశ్రయించుకున్న వాళ్ళని గెలిపించే ఉత్తమోత్తములు వీళ్ళు. అటువంటి మహాత్ములు. నాకు కూడా జన్మనిచ్చిన నారాయణుడయ్యా ఆయన అని ఒకప్పుడు బృహస్పతికి బ్రహ్మ చెప్పాడు. ఈ విషయాన్ని నారదుడు నాకు చెప్పాడు.
ఎవరు చెప్తున్నారు ఈ మాట ఇప్పుడు సభలో? భీష్ముడు చెబుతున్నాడు. నారదుడు ఇది నాకు చెప్పాడు. ఆ నరనారాయణులు కదా ఈ శ్రీకృష్ణుడు అర్జునుడు. నరుడే అర్జునుడు, ఆ నారాయణుడే కృష్ణుడు. నరనారాయణులు ధర్మ సంస్థాపన కోసం అవతరించే విష్ణు స్వరూపులు. వాళ్ళు భూలోకంలో అర్జునుడిగా కృష్ణుడిగా ఉన్నారు. వాళ్ళు విడివిడిగా ఉంటేనే లోకాలన్నీ తగలబెట్టగలిగే శక్తి కలిగిన వారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి వస్తున్నారు రేపొద్దున యుద్ధానికి. పైగా నారాయణుడు రథం నడుపుతూ ఉంటే రథంలో గాంధీవమనే ధనుస్సు పుచ్చుకుని నరుడు నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్లతో యుద్ధం చేయటం దేవతల వల్లే కాదు, ఇంద్రుడు ఓడిపోయాడు. అటువంటిది నేను నువ్వో వాళ్లతో యుద్ధం చేస్తామా? ఈ మూర్ఖుడైన కర్ణుణ్ణి నమ్ముకుని అనవసరంగా పాడైపోకు. నా మాట విను. ఈ మహానుభావుడు ఇప్పుడు మన అదృష్టవశాత్తు సంజయుడు వాళ్ళని చూసొచ్చి ఆ విషయం చెప్పాడు. ఆ కృష్ణార్జునులు పైగా ఇక్కడ ఇంకోసారి నొక్కి చెబుతున్నాడు. సారథియు రథియునై ఒక తేరం కృష్ణులతి ఘోర తేజస్ఫారస్ఫారతదోచిననై నన్ను ధీరత వాటిల్చి చూచి తెలిసెదవు బలే. అర్జునుడికి కృష్ణుడని పేరు, శ్రీకృష్ణుడికి అలాగో కృష్ణుడనే పేరున్నది. సారథి కృష్ణుడే, రథికుడు కృష్ణుడే. ఇద్దరు కృష్ణులు ఒకే రథంలో ధగధగా వెలిగిపోతూ వస్తూ ఉంటే వాళ్ళ ధనుష్టంకారం వింటావు. వాళ్ల బాణాలకి నీ శరీరం తూట్లు పడిపోతూ ఉంటే అప్పుడు వీళ్లు దేవతలు శ్రీమన్నారాయణ స్వరూపులని గ్రహిస్తావు. కానీ అప్పటికి కార్యం మించిపోతుంది. చచ్చాక తెలిస్తే ఉపయోగం ఉందండి. ప్రాణం పోయే ముందు వాడు భగవంతుడని తెలిస్తే వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి నా మాట విని ముందే వాళ్ళకి నమస్కరించు. ఈ కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి నమ్మి చెడిపోకు. నేను ఆయన ఎన్నోసార్లు హృదయంలో చూశాను అని భీష్ముడు చెప్పగా కర్ణుడు పళ్ళు పటపట కొరికి ఎప్పుడు ఈ ముసలాయన నా మీదే పడతాడు. చీటికి వాడికి కర్ణ అని నా కేసు వేలెత్తి చూపిస్తాడు. ఆ కర్ణుడు పాపం నిజంగా భీష్ముడిని వాడు తిట్టినట్టు ఎవడో తిట్టడం. ఆ ఇద్దరికి మధ్యలో అలాగే కుదిరింది. అదేం యోగమో కానీ పెద్ద ఆయన ప్రాణం పోతుందిరా మంచిది కాదురా అని చెబితే ఆ పెద్ద ఆయన చీటికి వాడికి ముసలాడని అవమానించడమేనండి. అదేం కర్మ మరి? ఆయన ముసలాడేమిటి? ఆయనతో సమానంగా యుద్ధం చేసేవాడు ఆనాటికి అవడులేడని చెప్పాలంటే. అటువంటి ఆయన పట్టుకుని అహం హి పాండవాన్ సర్వాన్ హనిష్యామి రణే స్థితాన్ రాజ్ఞో హి ధృతరాష్ట్రస్య సర్వం కార్యం ప్రియం మయా. ఓ వృద్ధ, నువ్వింకిప్పుడు ఇలాంటి పిచ్చవాగుడు వాక్కు చీటికి వాటికి నన్ను ఎంత తిట్టినా సరే నేను నిన్ను మాట వరసకు కూడా పరిగణనలోకి తీసుకోను. నేను నిన్ను లెక్క చెయ్యను. నువ్వు రావక్కర్లా యుద్ధానికి, ఈ ద్రోణుడు రావక్కర్లా. నేనొక్కండే మొత్తం పంచపాండవుల్ని సైన్యంతో చంపేస్తాంట. అహం హి నేనే అన్నాడు వాడు. వాడికి ఎంత అహంకారము. పాండవాన్ సర్వాన్ హనిష్యామి, వాళ్ళందరినీ చంపేస్తాను యుద్ధరంగంలో అనగానే భీష్ముడు అవునవును, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో నిన్ను మించినవాడు ఎవడుంటాడు మరి? ఒకప్పుడు ద్రౌపదీ స్వయంవరంలో ఈ అర్జునుడిని నువ్వేగా ఓడించావు. ఆ తర్వాత గంధర్వులు దుర్యోధనుడిని బంధించి పట్టుకుపోతుంటే ఆ గంధర్వుల్ని అర్జునుణ్ణి నువ్వే కదా వెళ్లి ఓడించావు. నిన్నగాక మొన్న ఉత్తర గోగ్రహణంలో మనందరం కలిసి వెళ్ళినప్పుడు మేం పారిపోతే నువ్వు అక్కడే అర్జునుడిని ఓడించి పాపం దుర్యోధనుడికి నెత్తి మీద తలపాగా కత్తిరింపబడకుండా రక్షించావు. అంతే కదా? అంటే ఏమన్నాడు అర్థమైందిగా మీ అందరికీ. ఇన్నిసార్లు చావు దెబ్బతిని పారిపోయింది వీడే. దాన్ని ఏమంటున్నాడు? అవునవును, ఇన్నిసార్లు మరి ఏం పొందలేదు అని వ్యంగ్యంగా పలిగి ఇవన్నీ పక్కన పెట్టు. ఉత్తర గోగ్రహణంలో నీ తమ్ముడు సంగ్రామజిత్తుని అర్జునుడు తలనరికి చంపేశాడు. అక్కడ జరిగింది ఉత్తర గోగ్రహణంలో ఏం జరిగిందంటే కర్ణుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే రాధా కొడుకు అనమాట, రాధాపుత్రుడు. వాడి పేరు సంగ్రామజిత్తు. వాడిని అర్జునుడు ఒక్క దెబ్బకి నరికి అవతల పారేశాడు. అప్పుడు నువ్వేం చేసావు? నీ తమ్ముడు చస్తే బాబోయని పారిపోయావా లేదా? చూస్తూ పారిపోయావు. అటువంటిది నీ తమ్ముడిని కాపాడుకోలేను నువ్వు ఇప్పుడు దుర్యోధనుడిని తమ్ములతో పాటు రక్షిస్తావా? పాండవులు 5గురిని నువ్వు జయిస్తావా? నిన్ను నమ్ముకుని వీళ్ళంతా నాశనం అవుతున్నారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ మూర్ఖుణ్ణి నమ్ముకుని నీ కొడుకులు సర్వనాశనం అవుతున్నారు. తర్వాత నీ ఇష్టం. వీడెప్పుడు పారిపోతాడు. 3 సార్లు పారిపోయాడు ఇప్పటికి అర్జునుడి చేతిలో. 4గోసారి పారిపోడు అనే నమ్మకం ఎక్కడున్నది? యుద్ధరంగములో 2 దెబ్బలు తగిలితే సిగ్గు లేకుండా రథం దూకి పారిపోయేవాడు అతిరథుడు మహారథుడు అవుతాడా? అనగానే ద్రోణుడు లేచి ఇతడు చెప్పింది నిజం, పెద్ద ఆయన చెప్పిన మాట వినండి అంతా కూడా. ఈ ప్రపంచంలో విజయుడు అనే పేరు ఒక్క అర్జునుడికే పరాక్రమం వల్ల వచ్చింది. అటువంటి విజయుడితో యుద్ధం చేసి అపజయం పాలవుతాడు ఇతడు అనగానే ధృతరాష్ట్రుడు కూడా లేచి, సంజయ,
ఈ వాదోపాదాలు పక్కన పెట్టి అసలు ధర్మరాజు గారికి ఎవరి సాయం ఉందంటావు? ఎవరి సాయంతో మన మీద యుద్ధానికి వస్తాడు? మన వాళ్లకున్నంత సాయం లేదుగా అన్నట్ట. సంజయుడు తెల్లబోయాడు, నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఎంత మూర్ఖుడు వీడు! ఇంత ఘట్టం చెబితే మళ్ళీ మొదలుకొచ్చి ధర్మరాజు గారు ఏ ధైర్యంతో నా మీదకి వస్తున్నాడు, ఎవరి సాయం ఉందంటాడేంటండి వీడు? శ్రీకృష్ణ పరమాత్మ అపారమైన తేజస్సుతో ఉన్నాడో, నాకు వైకుంఠం ఇచ్చే అంత గొప్పవాడు బాబోయ్ అని చెప్పాడా? భీష్మాదులేమో నరనారాయణులు వాళ్ళని చెబుతున్నారా? మళ్ళీ మూర్ఖుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు ధర్మరాజు గారికి సాయం ఎవరంటావు? ఒకవేళ వచ్చే సాయం చేసేటటువంటి వీరులు మన భీష్మాదులకి సాటి వస్తారా అనగానే ఇంకేం చేయాలో తెలియక చెప్పినా అర్థం కాని మూర్ఖుడు. వీడి మూర్ఖత్వమే కొడుకు వచ్చింది. ఒక్కొక్కప్పుడు కొడుకుని నువ్వు మూర్ఖుడు అని తిడతావే, తిట్టకో, ఎందుకంటే నువ్వు మూర్ఖుడు కనుక నీ కొడుకు అలాంటి వాడు పుట్టాడు అని ఇంత సుస్పష్టంగా అనుకున్నట్ట సంజయుడు. నీవు ఇంత మూర్ఖుడివి గనకే ఎప్పటికీ నీకు ఇంకా తెలివితేటలు రాలేదు, మరి నీ కొడుకు మాత్రం మూర్ఖత్వం రాదా అనుకుని, అయ్యా మహారాజా, మిన్నందినవాని ఎంత పొడుగంత అన్నట్ట. ఇక్కడ గొప్ప పద్యం చెప్పారు తిక్కన గారు. మిన్నందినవాని పొడుగు ఎంత అన్నట్లు. ఒక ఆయన నేల మీద ఒక్కాలు ఆకాశం మీద ఒక్కాలు పెట్టి ఆకాశాన్ని తాకేట. అంటే ఇక్కడి నుంచి ఆకాశం దాకా కాలు ఎత్తి తన్నాడు, వ్యాపించాడు. ఆకాశాన్ని తన్నినటువంటి వాడు ఎంత పొడుగుంటాడంటావు అని అడిగట్ట పక్కాడు. ఇంకవాడు ఎటువంటి పిచ్చివాడో ఒకసారి ఆలోచించండి. ఆకాశం ఎక్కడుందో మనకి ఇప్పటికీ తెలియదు. పైకి అలా చూస్తూ ఉంటే కొన్ని గ్రహాలు నక్షత్రాలు కనపడతాయి, కానీ పైకి ఎంత దూరం వెళ్ళినా వీడు ఉంటూనే ఉంటుంది. ఆకాశాన్ని అంటుకున్నవాడు ఎంత పొడుగై ఉంటాడు అని ఒక మూర్ఖుడు. రాత్రిపూట చీకటిగా ఉందిట వాతావరణం, కటిక చీకటి, ఎక్కడ దీపం లేదు. ఇంతలో ఒక వెర్రి వెంకళప్ప, ఒక మూర్ఖుడు కొడుకుని పిలిచి, కొడుక సూర్యుడు వచ్చాడో లేదో దివిటి వెలిగించి దీపం వెలిగించి చూసిరా అన్నట్ట. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడో లేదో దీపం వెలిగించి చూడంటే వీడు కూడా టార్చ్ లైట్ వేసుకుని, టార్చ్ లైట్ వేసానన్న చీకటి తప్ప ఎక్కడ సూర్యుడు కనపట్లేదు, మరి ఈ టార్చ్ లైట్ కాంతికి సూర్యుడు కనపట్టలేదేమో అన్నట్టు వాడిని మించిన కొడుకు ఒకడు. అలాగే చీకట్లో సూర్యుడు ఉన్నాడో లేదో చూడు అనేవాడివి నువ్వును, చూడ్డానికి వెళ్లి టార్చ్ లైట్ వేసేవాడు నీ కొడుకును. మీ ఇద్దరు సరిపోయారు నాయన అన్నాడు ఈయన. లేకపోతే ప్రపంచమంతా వ్యాపించే కృష్ణుడు, విశ్వరూపంతో ఉండేటటువంటి కృష్ణుడి సాయం పక్కనుంటే మళ్ళీ ఎవరి సాయం అంటావేమిటి? అర్జునుడున్నాడు, గాంధీవం ధరించిన వాడు. నీ కొడుకుల్ని ఎప్పటికప్పుడు చిన్నప్పుడు కబడ్డీ పోటీల్లో ఒళ్ళంతా బాడయ్యేలాగా బాడీ మొత్తం మసాజ్ చేసిన వాడు భీముడున్నాడు. నకుల సహదేవులున్నారు, కృష్ణుడి తమ్ముడు సాత్యకున్నాడు, ద్రౌపదుడున్నాడు, విరాట్ రాజు గారు ఉన్నారు, చేకితానుడు, దృష్టకేతుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిబోధుడు, ఎంతమంది ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎంతమంది అంతా ఓ పక్కన పెడితే ఈ ప్రపంచమంతా తన కడుపులో పెట్టుకుని పరిపాలిస్తున్న పరమాత్ముడు ఉన్నాడు. ఇవన్నీ ఉన్నా మళ్లీ మొదలుకొచ్చి ఈ ఎవరున్నారని అడుగుతావు, నేనేం చెప్పను, నా మాట విను. ఒక్క అర్జునుడు రుద్రుడితో యుద్ధం చేశాడు, ఆ విషయం గుర్తుపెట్టుకో అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడికి తన తెలివి తక్కువతనం గుర్తుకొచ్చి ఏడ్చి, నాయన ఇంకా ఈ యుద్ధంలో నీకు చావు తప్పదనిపిస్తోంది, నువ్వేమో నా మాట వినవు. ఎన్నిసార్లు చెప్పినా వద్దురా వద్దురా, యుద్ధం వల్ల ప్రమాదం రా అంటే వినిపించుకోవు. నాకు పిండం పెడతావు అనుకుంటే పిండం కాదు, నాకు గండం తెచ్చిపెట్టేటట్టున్నావు. నువ్వెక్కడ దొరికావురా నాయన, నీకు పుణ్యం ఉంటుంది, నా చేత పిండా కూడా తినిపించకు అని పాప ఎంతో బతిమాలాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, నాన్న ఎప్పటికప్పుడు ఈ సంజయుడు, ఈ భీష్ముడు, విదురుడు, ద్రోణుడు వీళ్ళు పక్షపాతంతో అలా పలుకుతున్నారు. ఒక్కసారి నా వైపు చూడు. పరశురాముని బరిగొన్న వీరుడొకడు. భీష్ముడు ఎప్పటికప్పుడు తన గొప్పతనం తాను పొగుడుకోడు గాని ఈ భీష్ముడు నాకు అండగా ఉంటే చాలదా? పరశురాముడిని జయించిన వీరుడు ఆయన. ఇంకా ద్రోణాచార్యుడు, ఆ పరశురాముడి దగ్గర అస్త్రాలు పుచ్చుకున్నవాడు. ఇంత చేసి అర్జునుడు నేర్చుకున్నది ఈయన దగ్గరేగా. కాబట్టి ఆ శిష్యుడిని పడగొట్టే గొప్ప గురువు. గురువు గారు గొప్పాడా, శిష్యుడు గొప్పాడా? కావాలంటే తెలుసుకో, ఆయన అడుగు. ఇంకా ఈశ్వర వరప్రసాదం వల్ల పుట్టిన అశ్వత్థామ, చిరంజీవులలో ఒకడైన కృపాచార్యుడు. ఇది సరిపోక పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుని ప్రపంచాన్ని నాశనం చేయగలిగే శక్తి ఉన్న కర్ణుడొక్కడు చాలు. ఈ కర్ణుడి దగ్గర ఇంద్రుడిచ్చిన శక్తి ఉంది. ఈ శక్తి ఎవరి మీదకి వేస్తే వాడిని చంపి తీరుతుంది. ఒక్కడిని చంపే శక్తి ఆ ఒక్కడు అర్జునుడు చాలు మాకు, మిగతా వాళ్ళందరినీ మేము చంపగలుగుతాం. ఇక నా చేతికి గద వస్తే ప్రపంచమంతా తల్లకిందులు చేస్తాను. గదాయుద్ధంలో నన్ను మించిన వాడు ముల్లోకాలలోనూ లేడు అని నీకు తెలియదేమో. మా గురువు గారు బలరాముడే ఓడిపోతాడు నా చేతిలో, తెలిసినా 3 లోకాలు జయించగలను. అసలు పాండవులు పిరికాళ్ళు కాకపోతే యుద్ధానికి వచ్చే శక్తి లేదు కాబట్టే 5 ఊళ్ళు ఇమ్మంటున్నారు.
5 ఊళ్ళు ఇస్తే చాలు మేము హాయిగా బతుకుతాం అని వాళ్ళు ఎందుకు దిగిపోయారు? దిగజారారన్నమాట. ఎందుకు దిగజారారంటే వాళ్ళకి గుండె బలం లేదు. మేము యుద్ధం చేయలేమని తెలుసు వాళ్ళకి, నాన్న నీకెందుకు ఈ పిచ్చగాని అని. ఇదిగో ఇవన్నీ నాకు అక్కర్లా. సంజయ, పాండవులకు యుద్ధం చేయాలనే కోరికుందా లేదా? యుద్ధానికి వాళ్ళు వద్దాం అనుకుంటున్నారా లేదా? నా అనుమానం అయితే వాళ్ళు పిరికి వాళ్ళని 5 ఊళ్ళు ఇస్తే చాలని వాళ్ళు యుద్ధం చేయలేరని నేను అనుకుంటున్నాను అనగానే, వారి తెలివి తక్కువవాడు అలా అనుకోకరా, సాధ్యమైనంత వరకు ధర్మరాజు గారు శాంతపురుడు గనక ఒక 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. కానీ వాళ్ళు యుద్ధం అంటే పెళ్లికి వెళ్ళినట్టు పెడతారు. పెళ్లివారు లారీలు ఎక్కైనా తరలి వెళ్ళిపోతారు కదా, అలాగే వాళ్ళు కూడా పెళ్లికి ఎలా పెడతారో ఉత్సాహంగా అలా యుద్ధానికి వస్తారు. తర్వాత నీ ఇష్టం. ఇంకొక విషయం చెబుతున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు పాండవులు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలో బయటకు వచ్చేస్తూ విన్నాను. ఈయన బయటకు వస్తున్నట్ట, వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు, అందుకని బయటకు వెళ్లకుండా ఒక్క నిమిషం అలాగే వెనక్కి తిరగలా వినేసి వచ్చాడు ఈయన. సంజయుడు భక్తుడే కాదు, కొంచెం టాప్ సీక్రెట్స్ అన్ని తెలుసుకునే సిఐడి కూడా, సిబిసిఐడి. అందుకని వినొచ్చాను. వాళ్ళు ఏమనుకున్నారో చెబితే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. గంగాసుతుండు శిఖండిపాలతనికి ప్రాపు మత్స్యేశ్వరు బలము కుంభభవుడు ధృష్టద్యుమ్నుపాలు అతనికి తోడుపడు ద్రౌపది. ఒకసారి గట్టిగా గోవిందానండి మళ్ళీ. కుంభభవుడు దృష్టద్యుమ్నుపాలతనికి తోడుపడు ద్రౌపదీ పుత్ర పంచకంబు